ప్రభు నామమున అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము, శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. కీర్తనలు 107:28 సంకీర్తన. ఈ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది, మన జీవితంలో శ్రమలు తట్టుకోలేనప్పుడు, మనం తీరనప్పుడు చాలా ఇబ్బంది పడతాం. ఎన్ని తాళం చెవులతో ప్రయత్నించినా తలుపు తెరుచుకోకపోతే మనకు నిరాశ కలుగుతుంది కదా. తాళం చెవులు గుత్తిలోని ఆఖరి తాళం సరైన తాళం అయి ఉండొచ్చు. ఎటు తోచక ఒక మూలన శోకంతోనూ వేదనతోనూ మనం జీవిస్తూ ఉంటాం. కానీ కొన్నిసార్లు మనం ఆలోచించాలి, మనం సహించలేకపోతాం, కొన్నిసార్లు కృంగిపోతూ ఉంటాం. శ్రమ మన కళ్ళను బలహీనపరుస్తుంది. మన జీవితం ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో నిశ్శబ్దం అయిపోద్ది, తట్టుకోలేని స్థితిలో. ఒకవేళ ఈ దినము ఎటు తోచక నువ్వు నిలిచిపోయిన ఆమోలని, నీ భారాన్ని మోసేవాడు దేవుడు నిలిచి ఉన్నాడు. ఎటు తోచుకొక మూలం నిలబడ్డావా? సంతోషించు. ఆశ్చర్యకరమైన అద్భుతాలు చేసే శక్తి, నిన్నెన్నడూ విడవని దైవశక్తి నీ అడుగుని వెలుగులోకి నిస్సందేహంగా నడిపించే పరమశక్తి ఎదురు చూస్తుంది. నిన్ను ఆదుకోవడానికి ఎటు తోచక నువ్వు నిలిచిపోయిన ఆమోలే సమర్థుడైన దేవుడు నీకు కనబడతాడు. ఆయన బలపరుస్తాడు, ఆయన తెరుస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించును గాక. తల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహోన్నతురాన్ని మీకు స్తోత్రాలు, మహాపరిశుద్ధుడే మీకు వందనాలు. రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. వేకునే లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత, స్తుతించే ధన్యత, మహింపరిచే ధన్యత మీరు మాకు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించండి. వాక్యం ద్వారా మాట్లాడారు. శ్రమ తాళలేక వారు యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన వారి ఆపదల్లోంచి విడిపించాడని రాశాడు. ఎవరు ఈ ఉదయకాల సమయంలో శ్రమ పడుతున్నారో, తాళలేకపోతున్నారో, వారి ఆపదల్లోంచి నేను ప్రతి ఒక్కరిని మా ఆపదల్లోంచి మమ్మల్ని తప్పించి మీరు కృప చూపించమని కోరుకున్నాం. వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, శరీర బలహీనతలు, ప్రతి ఒక్క అక్కరతను పేరు పేరున మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరే జ్ఞాపకం చేసుకోమని కోరుకున్నాం. ఈ దినమంతా మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి మీ అపారమైన కృపలను నడిపించి మీ దీవెనలతో నింపుతారని నమ్ముతూ ఈ ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.